గుడ్ మార్నింగ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, వాట్ ఎవర్ మీరు ఏ టైంలో ఈ క్లాస్ ఉంటే. సో నేను ఈ ఆన్సర్ని చెప్పలేదు, మిస్ చేశాను. అంటే చెప్పాను, బట్ ఐ నాట్ ఎక్స్ప్లెయిన్ దట్ మచ్ వెల్ ఆన్ దిస్ కాన్సెప్ట్. సో ఈ క్వశ్చన్ ఏం చెప్పానంటే, మీరు ఒకవేళ మీ దగ్గర డైబోరేన్ ఉంటే, ఈ డైబోరెన్స్ H2O, CO అండ్ NH3 అండ్ NCH3 టేకెన్ ట్వైస్ వీటితో రియాక్ట్ చేస్తే ఏం జరుగుతుంది? ఐ మీన్ వాట్ విల్ బి ద అవుట్ ప్రోడక్ట్ గురించి అని వారు చెప్తున్నారు. సో ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ మీ దగ్గర వాటర్ తోటి రియాక్ట్ చేస్తున్నాం. ద ఫస్ట్ వన్ ఇస్ రియాక్షన్ విత్ వాటర్. సో వాటర్ తో రియాక్ట్ చేసినప్పుడు మన దగ్గర బోరాన్ ఉంది. ఇప్పుడు బోరాన్ ఎక్కడ ఉంది? డైబోరేన్ లో ఉంది. డైబోరేన్ లో ఉన్న బోరాన్ ఏంటంటే, ఈ బోరాన్ వచ్చేసి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. అంటే ఏంటి? ఈ బోరాన్ లో ఎలక్ట్రాన్ అనేది తక్కువగా ఉంది. సో ఇప్పుడు వాటర్ లోని ఆక్సిజన్ వెళ్ళి దేనికి అటాక్ చేస్తుంది? వాటర్ లోని ఆక్సిజన్ ఇట్ అటాక్స్ ఇట్ వైల్ డొనేటింగ్ ద H+ ప్రోటాన్. సో ఏం చేస్తుందంటే, ఆక్సిజన్ అనేది వాటర్ అనేది ఏం చేస్తుంది? తన H+ అయాన్ని H+ ప్రోటాన్ ని డొనేట్ చేస్తూ ఉంది. దేనికి? బోరాన్ కి. ఓకేనా? సో నియర్ బై దానివల్ల ఏం జరిగింది? నియర్ బై BH బాండ్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఇట్స్ హైడ్రైడ్ H-. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే వాటర్స్ యొక్క ఆక్సిజన్ బోరాన్ని అటాక్ చేసినప్పుడు వాటర్ యొక్క ఆక్సిజన్ H+ ని ఇస్తుంది. అది ఇచ్చేటప్పుడు BH యొక్క బాండ్ లో నుంచి మనకి హైడ్రైడ్ అనేది బయటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? సో ఓకే, సో దీస్ ప్రోటాన్ అంటే ఇప్పుడు ప్రోటాన్ వస్తుంది కదా, ఆ ప్రోటాన్ కి ఈ BH యొక్క బాండ్ నుంచి మీకు H- అనేది బయటకు వస్తుంది. సో ఇప్పుడు H+, H- ఇవి రెండు కలుస్తున్నాయి. అవి రెండు కలిసి H2 గ్యాస్ ఫామ్ అవుతున్నాయి. ఆ తర్వాత ఏమైందంటే, రీప్లేసింగ్ ద BH విత్ BOH. ఇప్పుడు బిహెచ్ ఉందిగా ఇంతకు ముందు, ఇప్పుడు దాని బిహెచ్ ప్లేస్ లో అది ఏమైపోతుందంటే BOH లాగా మారిపోతుంది. ఓకేనా? రైట్. సో దిస్ రిపీట్స్ ఫర్ ఆల్ 6 BH బాండ్స్. అంటే ఇప్పుడు BH బాండ్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తము 6 బాండ్స్ ఉన్నాయి. చూడండి నాన్న, ఇగో 1 2 3, సారీ, 1 2 3 4 5 అండ్ 6. సో ఇలా మీకు 6 BH బాండ్స్ ఉన్నాయి. ఈ 6 BH బాండ్స్ ని మీరు దీంట్లో ఏం చేస్తున్నాం అంటే, ప్రతి హెచ్ రీప్లేస్ అయ్యి ఓహెచ్ అవుతుంది. సో అందుకే దీన్ని BOH అంటారు. దిస్ రిపీట్స్ ఫర్ ఆల్ 6 BH బాండ్స్ అండ్ రిలీజింగ్ ద 6H2. అంటే 6 మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ అనే మాలిక్యూల్స్ రిలీజ్ అవుతున్నాయి. సో B2H6 + 6H2O ఇది రియాక్ట్ అవుతుంది. B2H6 ని 6 వాటర్ మాలిక్యూల్స్ తో రియాక్ట్ చేస్తే ఆ, మనకి ఏం ఫామ్ అవుతుందంటే 6 మాలిక్యూల్స్ ఆఫ్ BH ఫామ్ అవుతుంది. సారీ, 6 మాలిక్యూల్స్ ఆఫ్ BOH ఫామ్ అవుతుంది. ఈ BOH ని ఎలా రాస్తున్నారు అంటే, ఇక్కడ ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఆఫ్ H, 2 × 3, అంటే 2 × 3 6 వస్తుంది H. ఆ తర్వాత 2 బోరాన్స్ ఉన్నాయి కాబట్టి 2 బోరాన్స్. ఆ తర్వాత 2 × 3 6 వస్తుంది. సో ఆక్సిజన్స్ కూడా 6 ఉన్నాయి. ఆ తర్వాత ఎన్ని H2 రిలీజ్ అవుతున్నాయి? సో 6H2s రిలీజ్ అవుతున్నాయి అని అర్థం. సో ఇదే దాన్ని నేను ఇంకోసారి రాసాను చూడండి. వాటర్ వాటర్ అటాక్స్ ద ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ బోరాన్. బోరాన్ లో ఎలక్ట్రాన్ ఉన్నది. సో ఎలక్ట్రాన్ తక్కువ ఉంది కాబట్టి అది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటారు B2H6 లో. దానివల్ల ఏం ఫామ్ అవుతుందంటే మనకి BOH అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ BH బాండ్ ఏం చేస్తుంది? అది తన H- ని ఇస్తుంది. దేనికి? వాటర్ యొక్క ప్రోటాన్ కి ఇస్తుంది. దానివల్ల ఏమైంది? H-, H+ ఈ రెండు కలిసి మీకు H2 రిలీజ్ అవుతుంది. సో దిస్ విల్ రిపీట్ ఫర్ ఆల్ 6 BH బాండ్స్. అంటే ఆల్ 6 BH బాండ్స్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి అన్న, 4 టర్మినల్స్, 2 బ్రిడ్జ్ బాండ్స్. మొత్తం ఎన్ని హైడ్రోజన్స్ అవుట్ సైడ్ ఉంటాయి? 4 ఉంటాయి. ఆ తర్వాత రెండు హైడ్రోజన్స్ ఎక్కడ ఉంటాయి? అవి బ్రిడ్జ్ దగ్గర ఉంటాయి. సో బీ టూ హెచ్ సిక్స్ 6H2O బీ టూ హెచ్ సిక్స్ ని 6H2O కలిస్తే మనకి ఏం జరుగుతుంది? ఎన్ని ఫామ్ అవుతున్నాయి? ఓహెచ్లు మొత్తం 6 OHలు కలుస్తున్నాయి. దేనికి? రెండు బికి. సో అందుకే 2B అండ్ OH3 టేకెన్ ట్వైస్. సో 2 3 6 అవుతుంది. 6 ఏదైతుంది? 6 OH అవుతుంది. ఆ తర్వాత 2B అవుతుంది. అంటే ఇది 2B, ఇది 6 OH. ఆ తర్వాత 6H2 రిలీజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు సెకండ్ రియాక్షన్ చూపిస్తాను. ఎప్పుడైతే మీకు బోరాన్ అనేది సిఓతో రియాక్ట్ అయితే ఏం జరుగుతుందో చూడండి. ఇక B2H6 సిఓతో రియాక్ట్ అయింది. అప్పుడు మీకు BH3CO ఫామ్ అవుతుంది. ఇవి ఎన్ని ఉన్నాయి? మొత్తం రెండు ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది కార్బన్, ఇది బోరాన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, అండ్ దిస్ ఇస్ ద ఆక్సిజన్. సో ఇది ఒక మాలిక్యూల్. ఇలాంటి మాలిక్యూల్స్ రెండు ఉన్నాయి అనుకోండి. అప్పుడు మనం ఏం రాస్తాం? 2
BH3 టేకన్ కార్బన్ మొనాక్సైడ్ అంటే 2 into కార్బన్ మోనాక్సైడ్, ఇది రెండు సార్లు ఇలా రాస్తున్నాం. ఇది ఫస్ట్. అయితే ఇది ఎలా ఫామ్ అయిందో చెప్తా చూడండి. డైబోరేన్ B2H6 ఉంటుంది. ఇది దేంతో రియాక్ట్ అవుతుంది? కార్బన్ మోనాక్సైడ్ తో రియాక్ట్ అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ అంటే CO. దానివల్ల ఏం ఫామ్ అవుతుంది? బోరేన్ కార్బొనైల్ అడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎలా ఉందో చూడండి. సో ఫస్ట్ మనకి బోరాన్ ఉంది కదా, ఈ బోరాన్ ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి కదా. ఈ రెండు బోరాన్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి. స్ప్లిట్ అయ్యి ఎలా ఫామ్ అవుతాయి? BH3 ఫామ్ అవుతుంది. B2H6 లో నుంచి మనకి ఏం జరుగుతుందంటే, B2H6 నుంచి మనకి BH3 ఒకటి, ఆ తర్వాత ఇంకో BH3 ఫామ్ అవుతుంది. సో రెండు యూనిట్స్ ఫామ్ అవుతున్నాయి ఇవి. ఆ తర్వాత ఈచ్ బౌండింగ్ విత్ వన్ CO అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్క BH కి ఒక CO, ఇక్కడ ఒక CO బాండ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఎన్ని ఫామ్ అవుతున్నాయి? BH3COలు రెండు ఫామ్ అవుతున్నాయి అర్థం. సో దిస్ కాంపౌండ్ దీస్ లీవిస్ యాసిడ్ బేస్ అడక్ట్ అంటారు. ఇప్పుడు ఏదైతే కాంపౌండ్ వచ్చిందో దీన్ని లీవిస్ యాసిడ్ బేస్ అడక్ట్ అంటారు. వేర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే CO డొనేట్స్ ఇట్స్ లోన్ పేర్ టు ద బోరాన్. బోరాన్ కి CO ఏం చేస్తుందంటే తన లోన్ పేర్ ని డొనేట్ చేస్తుంది. ద రియాక్షన్ టిపికల్లీ, ఈ రియాక్షన్ ఎక్కడ అవుతుందంటే ప్రెజర్ లో అవుతుంది, అండర్ ద ప్రెజర్. అండ్ ప్రోడక్ట్ కెన్ బి ఐసోలేటెడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ లో ఆ ప్రోడక్ట్ అయితే ఈ ప్రోడక్ట్ ఫామ్ అయిందో దీన్ని మనం ఐసోలేట్ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు? బికాస్ ద రివర్స్ ద రియాక్షన్ ఇస్ స్లో. దట్స్ ఇట్ నాన్న. అర్థమైందా? అందుకే ఇక్కడ చూడండి మనకి అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ ఇచ్చారు, సారీ టెంపరేచర్ ఇచ్చారు, అండ్ తర్వాత సారీ ఇక్కడ ప్రెజర్ ఇచ్చారు నాన్న, ఇక్కడ టెంపరేచర్ ఇచ్చారు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. థర్డ్ రియాక్షన్ లో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాము? మనము బోరాన్ని NME3 తోటి రియాక్ట్ చేస్తున్నాం. దీన్ని ఏమంటాం? ట్రైమిథైల్ అమైన్ తోటి రియాక్ట్ చేస్తున్నాం. చూడండి నాన్న, ట్రైమిథైల్ అమైన్ తో రియాక్ట్ చేస్తే ఏం అవుతుందంటే సేమ్ డైబోరేన్ ఏదైతే ఉందో అది 2 యూనిట్స్ లాగా స్ప్లిట్ అవుతుంది. ఇంతకు ముందు ఎలా స్ప్లిట్ అయిందో అలా స్ప్లిట్ అయింది. సో స్ప్లిట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? డైబోరేన్ డస్ నాట్ స్టే యాజ్ BHB బ్రిడ్జ్, అంటే BHB బ్రిడ్జ్ అనేది బ్రేక్ అయిపోతుంది వెన్ స్ట్రాంగ్ బేస్ అనేది యాడ్ అయినప్పుడు. ఇక్కడ చూడండి అన్న, స్ట్రాంగ్ బేస్ అంటే ఏది? ఇది స్ట్రాంగ్ బేస్, ఇది దీంతో యాడ్ అయింది. సో BHB బ్రిడ్జ్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, ఇక్కడ బోరాన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ బోరాన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ బోరాన్, ఇక్కడ హైడ్రోజన్, అండ్ ఇక్కడ హైడ్రోజన్, అండ్ ఇక్కడ హైడ్రోజన్, అండ్ ఇక్కడ హైడ్రోజన్. సో ఈ బ్రిడ్జ్ అనేది ఎగ్జిస్టెన్స్ లో నుంచి వెళ్ళిపోద్ది. ఓకేనా? ఎప్పుడు మనం ఈ బేస్ తోటి రియాక్ట్ చేసినప్పుడు. సో BHB బ్రిడ్జ్ అనేది బ్రోకెన్ అయింది, 2 BH3 మాలిక్యూల్స్ అనేవి రిలీజ్ అయినాయి. సో BH3 ఈజ్ అన్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. ఎందుకు బ్రేక్ అయిందంటే BH3 లో ఎలక్ట్రాన్ అనేది తక్కువగా ఉంది, అందుకే బోరాన్ లో యాక్చువల్ ఎలక్ట్రాన్ తక్కువ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటారు. సో BH3 లో మొత్తం హ్యాస్ ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్. దీంట్లో ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎందుకు 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? చూడండి నాన్న, నేను ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు ఒక బోరాన్ లో 3 వ్యాలెన్సీస్ ఉంటాయి. ఓకేనా? సో ఒక బోరాన్ లో 3 వ్యాలెన్సీస్ ఉంటాయి. అలానే హైడ్రోజన్ లో ఎన్ని వ్యాలెన్సీస్ ఉంటాయి? 1 ఉంటాయి. ఇప్పుడు వారు ఏమన్నారు? BH3. సో ఒక బోరాన్ లో 3 వ్యాలెన్సీ అంటే 3 ఎలక్ట్రాన్స్, త్రీ వ్యాలెన్సీ ఉంది. ఆ తర్వాత హైడ్రోజన్ లో ఎంత వ్యాలెన్సీ ఉంటుంది? 1. సో ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. సో 1 into 3. సో మొత్తం కలిపి ఎంత? 3 ఎలక్ట్రాన్స్. సో మొత్తానికి 6 ఎలక్ట్రాన్స్. సో BH3 లో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మొత్తానికి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వారు అదే చెప్తుంది, BH3 లో ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఏం కావాలి? ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఎలక్ట్రాన్స్ కావాలి కాబట్టి దీన్ని అందుకే లీవిస్ యాసిడ్ అంటారు. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు NaCH3 టేకన్ ట్వైస్, ఇది ఏం చేస్తుంది? తన లోన్ పేర్ ని డొనేట్ చేస్తుంది. సో నైట్రోజన్ డొనేట్స్ ద లోన్ పేర్ అండ్ ఫార్మ్స్ ద కోఆర్డినేట్ బాండ్. సో నైట్రోజన్ ఏం చేస్తుంది? దీనికి డొనేట్ చేస్తుంది తన లోన్ పేర్స్ ని. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? కోఆర్డినేట్ బాండ్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం అడెక్ట్ అంటాం. చూడండి, ఇక్కడ నైట్రోజన్ ఉంది, ఇప్పుడు మనం ఇక్కడ నైట్రోజన్ ఉంది. ఈ నైట్రోజన్ ఏం చేస్తుంది? తన BH3కి పంపిస్తుంది. ఈ నైట్రోజన్ ఒకటే ఉందా? ఈ నైట్రోజన్ తో పాటు CH3 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. చూడండి నాన్న, ఇక్కడ ఒకటి, ఇక్కడ 2, ఇక్కడ 3. సో 3 CH3s ఉన్నాయి. సో ఈచ్ BH3 is binds to the one NHC. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈచ్ BH3, ఇది ఒక BH3, ఇది ఏం చేస్తుంది? ఒక నైట్రోజన్ తో బాండ్ అయింది. ఈ నైట్రోజన్ ఎన్ని దాంతో బాండ్ అయింది? CH3లో 3తో ఫామ్ అయింది. సో ఇలా ఒకటి. ఇప్పుడు ఇది మొత్తం కలిపి ఈ డైగ్రామ్ మొత్తం కలిపి ఒకటి ఫామ్ అయింది. ఇలాంటిది ఇంకోటి ఫామ్ అయింది. సో అప్పుడు ఏం చేస్తాం? 2 ఇంటూ ఈ రెండు, దీనికి 2 ఇంటూ పెడతాం అంతే. సో అదే ఇక్కడ 2 ఇంటూ BH3, సారీ ఇది కాదు, 2 ఇంటూ BH3 NaCH3 ఇది రాసాం. ఇది ఆన్సర్. ఓకే, నేను నెక్స్ట్ వన్ చెప్తాను. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఎప్పుడైతే మనం డైబోరేన్ ని అమోనియాతో రియాక్ట్ చేస్తే ఏం జరుగుతుందో చెప్తాను. ఫస్ట్ నాన్న, ఇప్పుడు చూడండి, డైబోరేన్ లో B2H6 ఉంది. ఇప్పుడు బోరాన్ ఉంది. బోరాన్ లో 3 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ ఉంటుంది. సో 3 ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ ఉంది. ఇక్కడ ఎన్ని బోరాన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 3 2 ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి? 6 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో 3 యాక్చువల్లీ
బోరాన్ లో 3 వ్యాలెన్సీ. తర్వాత హైడ్రోజన్ లో ఎన్ని వ్యాలెన్సీ ఉంటుంది? ఓన్లీ ఒకటే వ్యాలెన్సీ ఉంటుంది. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఇక్కడ ఓన్లీ 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 1 into 6 మనకి 6 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. ఇక్కడ 6 సో B2H6 లో మొత్తం 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని అర్థం. అయితే ఇప్పుడు 12 ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయో చెప్తాను. ఇక్కడ మొత్తం B2H6 డయాగ్రామ్ చూడండి. BHH BHH BH B అండ్ BHB ఇది డయాగ్రామ్. సో మొత్తం కలిపి 6 హైడ్రోజన్స్, 2 బోరాన్స్ ఉన్నాయి. సో ప్రతి బాండ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, దీంట్లో 2 ఎలక్ట్రాన్, దీంట్లో 2 ఎలక్ట్రాన్, దీంట్లో 2, దీంట్లో 2, మొత్తం కలిపి వీటితో కలిపితే ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 12కి వెళ్ళి 8 పోతే మిగిలింది 4 ఎలక్ట్రాన్స్. ఆ 4 ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయంటే మిడిల్ బ్రిడ్జ్ లో ఉన్నాయి. ఈ హైడ్రోజన్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్, ఈ హైడ్రోజన్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్, అంటే ఈ బ్రిడ్జ్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈ బ్రిడ్జ్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 2 + 2 అగైన్ 4. సో మనకి అగైన్ మళ్ళీ ఏమైంది? 8 + 4 వచ్చేసి 12 వచ్చేసింది. అయితే ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ BHB ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఉన్నాయి. ఇక్కడ VHB ఎన్ని ఉన్నాయి? మొత్తము 3 ఉన్నాయి. సో BHB ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్స్ అంటారు. అలానే ఇప్పుడు చూడండి, ఇక్కడ BH, ఇప్పుడు BH ఎన్ని ఉన్నాయి? ఇక్కడ రెండే ఉన్నాయి. BH రెండే ఉన్నాయి. ఈ బాండ్ ఈ గీతలో ఎన్ని ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అందుకే దీన్ని 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్స్ అంటారు. వీటిని 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్స్, వీటిని 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్స్ అంటారు. అర్థమైందా? రైట్. అయితే ఇప్పుడు వీటిలో ఇదైతే ఉందో ఈ బ్రిడ్జ్ చాలా వీక్ గా ఉంటది. ఏదైతే ఇక్కడ ఉందో, ఇక్కడ ఈ బాండ్స్ ఇవి వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో వీక్ గా ఉన్నది ఏదైతే ఇది ఉందో, ఇది NH3 రాగానే ఇది బ్రేక్ అయిపోద్ది. బ్రేక్ అవ్వగానే ఏం చదువుతుందో చెప్తా చూడండి. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయినప్పుడు ఇందులో ఏదో ఒక బోరాన్ ఏం చేస్తారంటే, ఈ బోరాన్ ఈ 2 హైడ్రోజన్స్ ని వదిలేసుకుంటారు. ఈ 2 హైడ్రోజన్స్ వదిలేసుకొని, ఈ 2 హైడ్రోజన్స్ వదిలేసుకున్న ప్లేస్ లో అమోనియా వచ్చి యాడ్ అవుతాయి. సో ఇక్కడ 2 హైడ్రోజన్స్ వెళ్ళిపోతే ఈ బోరాన్ మీద రెండు అమోనియాస్ వచ్చి బాండ్ అవుతాయి. చూడండి నాన్న, ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ బోరాన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఈ బోరాన్ దగ్గర 2 అమోనియాస్ వచ్చేసి బాండ్ అయ్యాయి. ఇక్కడ అర్థమైందా? 2 అమోనియాస్ వచ్చేసి బాండ్ అయ్యాయి. బాండ్ అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ చూడండి. ఇప్పుడు ఈహెచ్ ఉందా? ఈహెచ్ వచ్చేసి ఇక్కడ రాసాము. ఇక్కడ ఈహెచ్ ఉంది చూసారా? ఈహెచ్ అనేది ఈ బోరాన్ దగ్గర లేదు. ఎందుకంటే ఈ హెచ్ ప్లేస్ లో ఎవరు వచ్చారు? మనకి ఈ అమోనియా వచ్చి ఫామ్ అయింది. ఇక్కడ ఒక అమోనియా ఫామ్ అయింది, ఇక్కడ ఒక అమోనియా ఫామ్ అయింది ఈ బోరాన్కి. సో అందుకే బోరాన్ దగ్గర 2 అమోనియాస్ ఫామ్ అయినాయి. ఈహెచ్లు వచ్చేసి ఇక్కడ రాసాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈహెచ్లు ఎక్కడికి వెళ్ళినాయి? ఈ బోరాన్తో బయటకు వచ్చేసినాయి. సో ఈ బి దాంతో పాటు ఇక్కడ హెచ్ 2 3 4. సో ఇక్కడ 4 రాస్తాం. రైట్. ఇవన్నీ రాసినాక నేను మీకు ఇంకోటి చెప్తా. ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టాను, ఇక్కడ మైనస్ సింబల్ పెట్టాను. ఎందుకు? చూడండి నాన్న, ఏదైతే ఈ బి ఉందో, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుంది, దీనికి ఇచ్చేయడం వల్ల ఇది ఏమైతుంది? ఎలక్ట్రాన్స్ తక్కువ అయిపోతాయి. సో అందుకే ఇది పాజిటివ్ సైన్ వస్తుంది. ఇది తీసుకుని కాబట్టి అందుకే ఇది నెగిటివ్ సైన్ వస్తుంది. సో ఇలా ఒక కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నేను ఇక్కడ రాశాను చూడండి, అదే ఈ కాంప్లెక్స్ ని నేను ఈ ఫామ్ లో రాశాను. ఏ ఫామ్ లో అంటే, ఇక్కడ 2 B's ఉన్నాయి. ఈ 2 B's ని నేను B2 అని రాశాను. ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 4. సో B2H6 రాశాను ఇంటూ ఇక్కడ ఎన్ని అమోనియాస్ ఉన్నాయి? NH3లో 2 ఉన్నాయి. సో ఆ రెండుని ఇక్కడ 2 × NH3 రాశాను. సో ఇలా రాశాను. సో దీనే మనము డై అమోనియేట్ ఆఫ్ డైబోరేన్ అంటారు. ఇది డై అమోనియేట్, ఎందుకంటే 2 అమోనియాస్ ఉన్నాయి. డై అమోనియేట్ తర్వాత ఇది బోరాన్ కాబట్టి డైబోరాన్ కాబట్టి డైబోరేన్ అని అంటారు. దీన్ని మనం బాగా హీట్ చేస్తే మనకు అప్పుడు ఈ ఈ ఈ ఈ కాంప్లెక్స్ నుంచి మనకి బోరోజోల్ వస్తుంది. ఓకేనా? ఈ కాంప్లెక్స్ నుంచి మనకి బోరోజోల్ వస్తుంది. బోరోజోల్ ఒక్క నిమిషం ఆగండి, తీస్తాను ఇది. ఇప్పుడు ఓకే. సో ఈ కాంప్లెక్స్ నుంచి మనకు బోరోజోల్ వస్తుంది. బోరోజోల్ ఎలా ఉంటుంది అంటే, 2 మాలిక్యూల్స్ ఆఫ్ B3N3H6 రెండు ఇవి ఫామ్ అయితే తర్వాత 12H2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. దట్స్ ఇట్ గ్యాస్. సో ఇది ఈ ఆన్సర్ కి ఏమంటారు? రియాక్షన్ విత్ డైబోరేన్, సారీ, రియాక్షన్ విత్ డైబోరేన్ విత్ H2O CO NH3 అండ్ NCH3. అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? ఓకే గైస్, మనము పీ బ్లాక్ లో ఎలిమెంట్స్ సంబంధించిన దాంట్లో అంటే చాప్టర్ లెవెల్లోకి కొంచెం వెళ్ళి కొన్ని డిస్కస్ చేస్తాను చూడండి. ఫస్ట్ చూడండి నాన్న, అలియోట్రోపీ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ లో ఫిజికల్ ఫార్మ్స్ అనేది డిఫరెంట్ గా ఉంది, బట్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి సిమిలర్ గా ఉన్నాయి. వాటినే మనము అలియోట్రోపీ అంటాం. ఫర్ సపోజ్ మీరు కార్బన్ తీసుకోండి, కార్బన్ లో డైమండ్ ఉంటుంది, గ్రాఫైట్ ఉంటుంది. ఈ డైమండ్ వచ్చేసి sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది, గ్రాఫైట్ వచ్చేసి sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. sp3 ఏమో హార్డ్ గా ఉంటుంది, sp2 ఏమో సాఫ్ట్ గా ఉంటుంది. సో ఫిజికల్ ఫామ్ లో ఇది హార్డ్, ఇది సాఫ్ట్. అలానే ఇప్పుడు నెక్స్ట్ పని చెప్తా చూడండి, ఇంకొక పాయింట్ చెప్తాను.
ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక క్రిస్టలైన అలోట్రోపిస్ ఆఫ్ కార్బన్ ని తీసుకున్నాం అనుకోండి, అందులో క్రిస్టలైన అలోట్రోపిస్ ఆఫ్ కార్బన్ లో ఎగ్జాంపుల్ డైమండ్ అండ్ గ్రాఫైట్ మళ్ళీ. సో డైమండ్ కార్బన్, డైమండ్ కూడా కార్బన్ తోనే ఫామ్ అయింది, గ్రాఫైట్ కూడా కార్బన్ తోనే ఫామ్ అయింది. ఈ కార్బన్ ని ఒక O2 తో రియాక్ట్ చేస్తాం, ఈ కార్బన్ ని ఒక O2 తో రియాక్ట్ చేస్తాం, అప్పుడు మనకి CO2 అంటే గ్యాస్ గ్యాస్. అంటే ఇక్కడ చూడండి అన్న, ఇప్పుడు ఎప్పుడైతే ఇవి ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు రెండు ఒకే కెమికల్ ప్రాపర్టీస్ మెయింటైన్ చేస్తున్నాయి, రెండు CO2 గ్యాస్ ని ఇస్తున్నాయి. సో ఇక్కడ కెమికల్ లా రెండు సిమిలర్ గా ఉన్నాయి, బట్ ఫిజికల్ గా రెండు డిఫరెంట్ గా ఉన్నాయి, అందుకే వీటిని అలియోట్రోపీ అంటారు. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు గ్రాఫైట్ గురించి కొంచెం డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే ఒక గ్రాఫైట్ ఉందో, ఈ గ్రాఫైట్ కార్బన్ తో ఫామ్ అవుతుంది. కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ sp2. ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు ఈ కార్బన్ లో అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఎంత, 6. అంటే 6 ఎలా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాము, 1s లో 2 రాస్తాము, 2s లో 2 రాస్తాము, 2p2 లో 2 రాస్తాము, 2 + 2 4, 4 + 2 6. సో ఇలా 6 రాస్తాం. ఇక్కడ వ్యాలెన్సీ అండ్ ఇక్కడ వ్యాలెన్సీ చూస్తే, వ్యాలెన్సీ వచ్చేసి ఏమంటారు, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవుటర్ షెల్ ని తీసుకుంటున్నాం. సో ఇప్పుడు 2 అండ్ 2, ఈ 2 అనే 2 వచ్చేసి మనకి షెల్స్ ఏమంటారు, హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ షెల్స్ ఇవి. సో అవుటర్ మోస్ట్ షెల్స్ ఇక్కడ 2 + 2. సో వ్యాలెన్సీ ఎంత ఉందన్న, 4 ఉంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ 4 ఉంది. మళ్ళీ ఇప్పుడు నాకు ఆక్టేట్ కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, ఈ 2 + 2 వచ్చేసి 4. ఇప్పుడు ఆక్టేట్ కంప్లీట్ అవ్వాలంటే 4 + 4 పెడితే మనకి ఏమొస్తుంది, 8 వస్తుంది. ఓకేనా. ఎయిట్ ఇప్పుడు ఏదైతే 8 వచ్చిందో ఆ 8 ని మనం ఏమంటాం, ఆక్టేట్ కంప్లీట్ అని అర్థం. సో ఇప్పుడు మనకి ఏంటి, కార్బన్ కి ఎన్ని కావాలి, ఇప్పుడు కార్బన్ కి మొత్తం 4 కావాలి. 4 వస్తే ఇది హ్యాపీ అయిపోద్ది, అప్పుడే ఆక్టేట్ కంప్లీట్ అయిపోద్ది. సో మొత్తం కలిపి మనకి 4 వ్యాలెన్సీ ఉంది. 4 వ్యాలెన్సీ అంటే ఏంటి, ఇక 2 + 2 ఇవి 4 వ్యాలెన్సీ, అంటే 4 వ్యాలెన్సీలో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇందులో 4 ఎలక్ట్రాన్స్ లో 3 ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే, ఈ 3 ఎలక్ట్రాన్స్ 3sp2 హైబ్రిడైజేషన్ లోకి ఇన్వాల్వ్ అయిపోతాయి. 3sp2 హైబ్రిడైజేషన్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం 3 కోవలెంట్ బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. చూడండి అన్న, ఇప్పుడు 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 లోనేమో 3 ఎలక్ట్రాన్స్, అంటే 4 లోనేమో 3sp2s ఫామ్ అవుతాయి. ఈ 3sp2s ఏం చేస్తాయంటే 3 కోవలెంట్ బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. సో 3 కోవలెంట్ బాండ్స్ అనేవి ఉన్నాయి ఒక కార్బన్ కి. కానీ మిగిలిన ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, రిమైనింగ్ ఎలక్ట్రాన్ వచ్చేసి ఏ బాండ్ తోటి ఇన్వాల్వ్ అవ్వడు, ఏ బాండ్ తోటి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటది. సో అది ఫ్రీగా ఉంటది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది కార్బన్, ఈ కార్బన్ దగ్గర 4, ఇప్పుడు ఈ కార్బన్ ఉంది, ఈ కార్బన్ దగ్గర ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్. సో ఈ ఎలక్ట్రాన్ ఏమో కోలెన్ బాండ్, ఈ ఎలక్ట్రాన్ కోలెన్ బాండ్, ఈ ఎలక్ట్రాన్ కోలెన్ బాండ్, 1 2 3. సో మొత్తం 3 కోలెన్ బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇది ఫ్రీగా ఉంది. సో ఇది దేంట్లో ఫ్రీగా ఉంది, ఇది గ్రాఫైట్ లో ఫ్రీగా ఉంది. సో ఇది ఫ్రీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఎలక్ట్రిసిటీ ఎప్పుడైనా గ్రాఫైట్ కి పంపించాను అనుకున్నా, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తారు, అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. మీరు దాన్ని ముట్టుకుంటే మీకు కూడా షాక్ కొడుతుంది. సో ఎందుకు షాక్ కొడుతుంది అంటే, ఒక ఎలక్ట్రాన్ ఫ్రీగా ఉందని అర్థం. అదే మీరు డైమండ్ తీసుకోండి, ఇప్పుడు డైమండ్ లో దీంట్లో కూడా 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1 2, ఇక్కడ 1 2 3 4. ఈ 4 ఎలక్ట్రాన్స్ 4 కార్బన్స్ తోటి బాండ్ అవుతాయి. సో మొత్తం ఇక్కడ 4 కోవలెంట్ బాండ్స్ ఉంటాయి, ఇక్కడ మాత్రం ఓన్లీ 3 కోవలెంట్ బాండ్స్ మాత్రమే ఉంటాయి. సో అది గైస్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇది గ్రాఫైట్ కి కార్బన్ కి ఉన్న తేడా. ఇప్పుడు చూడండి, ఇంకోటి చెప్తాను. ఇప్పుడు గ్రాఫైట్ ఏం చెప్పాను, ఒక కార్బన్ 3 కార్బన్స్ తో బాండ్ అయింది. ఇప్పుడు ఇది ఒక్క కార్బన్ 3 కార్బన్స్ తో బాండ్ అయింది, ఇలాగనే ఈ ఒక్క కార్బన్ 3 కార్బన్స్ తో బాండ్ అయింది. సో ఇలా బాండ్ అయిన ఈ స్ట్రక్చర్ ని, మనం ఏం చేస్తాం, ఇది ఒక పేజ్ అనుకోండి. ఇప్పుడు ఒక పేజ్, 2 పేజ్, 3 పేజ్, బుక్ ఓపెన్ చేస్తే ప్రతిదీ ఒక్కొక్క పేజ్ లో ఉంటది. ఒక పేజ్ లో ఇలాంటి స్ట్రక్చర్ ఉంది, ఇంకో పేజ్ లో కూడా ఇలాంటి స్ట్రక్చర్ ఉంది, ఇంకో పేజ్ లో కూడా ఇలాంటి స్ట్రక్చర్ ఉంది. సో లేయర్ అన్ని ఈ స్ట్రక్చర్ తోనే ఉంటాయి. సో ఇదొక లేయర్, ఇదొక లేయర్, కింద ఒక లేయర్. ఈ లేయర్స్ కింద ఇది ఏదైతే ఉందో, ఒక లేయర్ తర్వాత ఇంకో లేయర్, దాని మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది, దాన్నే వాండర్ వెల్లస్ ఫోర్స్ అంటారు. ఈ లేయర్ అయితే ఉందో, ఈ లేయర్ వచ్చేసి హెక్సాగోనల్ స్ట్రక్చర్ లో ఉంటుంది. అర్థమైందా. సో హెక్సాగోనల్ స్ట్రక్చర్ లో ఉంది, లేయర్ ఫామ్ అయ్యి ఉంది. సో ఈ వాండర్ వెల్లస్ ఫోర్స్ అనేది వీక్ ఫోర్స్. సో ఒక పేజీని మీరు తీసారనుకోండి, ఇంకో పేజ్ రెడీగా ఉంటుంది. సో ఒక పేజీని తీసి ఇంకో పేజ్, ఇంకో పేజీని తీసి ఇంకో పేజ్, ఇలా స్మూత్ గా తీస్తూ ఉంటాం కాబట్టి ఇది లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. సో అందుకే ఇది సాఫ్ట్ గా ఉంటుంది అండ్ సాలిడ్ గా ఉంటుంది. ఏది సాఫ్ట్ గా ఉంటుంది, గ్రాఫైట్ సాఫ్ట్ గా ఉంటుంది, అండ్ అది సాలిడ్ గా ఉంటుంది, అంటే సాలిడ్ అండ్ సాఫ్ట్. సో గట్టిగానే ఉంటుంది బట్ సాఫ్ట్ గా ఉంటుంది అది. సో రబ్బర్ కూడా ఎలా ఉంటుంది, గట్టిగానే ఉంటుంది కానీ మెత్తగా ఉంటుంది, అలా సాఫ్ట్ అలా. సో ఇది గ్రాఫైట్ నాన్న, ఇది గ్రాఫైట్ సంబంధించింది. ఇది లేయర్ గా హెక్సాగోనల్ షేప్ లో ఉంటుంది. ఇప్పుడు చూడండి నాన్న, ఒక కార్బన్ ఇంకో ఒక కార్బన్ ఇంకో కార్బన్, ఒక కార్బన్ ఇంకో కార్బన్, ఒక కార్బన్ ఇంకో, ఇలా లింకేజ్ అయ్యి పెద్ద కార్బన్ ఫామ్ చేస్తే దాన్నే మనం క్యాటినేషన్ అంటాం. అంటే ఒకే సేమ్ ఆటము ఒకదానితో ఒకదాని లింకేజ్ అయ్యి పెద్ద చైన్ ఫామ్ చేసింది అనుకోండి, దాన్నే క్యాటినేషన్ అంటారు. దట్స్ ఇట్. ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చెప్తాను. ఎప్పుడైతే ఒక కార్బన్ అనేది, మనం కార్బన్ ఈజ్ ఫ్రమ్ ద కోక్ అని అన్నాం అనుకోండి, దానికి అర్థం ఏంటంటే, మీ దగ్గర కోల్ ఉంది, అంటే బొగ్గు ఉంది, బొగ్గును మీరు చాలా హీట్ చేస్తారు, అక్కడ గాలియే లేదు, వితౌట్ ఎయిర్ తోటి మీరు కోల్ ని హీట్ చేస్తారు అనుకోండి,
అప్పుడు ఏమైతుంది, కార్బన్ అనేది ఎలా వస్తుంది, వైట్ హాట్ కోక్ లాగా వస్తుంది. ఓకేనా. సో ఎప్పుడైతే మీరు ఒక కోల్ని బాగా హీట్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది, బాగా హీట్ చేసేటప్పుడు అక్కడ గాలియే లేదు. సో వితౌట్ గాలి మీరు బొగ్గుని హీట్ చేస్తే అది ఎలా వస్తుంది, ఒక కార్బన్ ఫామ్ అవుతుంది. ఆ కార్బన్ ని మీరు వైట్ హాట్ కోక్ అని అంటారు, రైట్. ఇప్పుడు ఆక్సిజన్ ఉంది నాన్న, ఆక్సిజన్ ఎయిర్ లో ఇప్పుడు ఏదైతే ఈ వైట్ హాట్ కోక్ ఉందో దీన్ని తీసుకొచ్చి మీరు ఆక్సిజన్ లో పెట్టారు. ఆక్సిజన్ లో పెట్టినప్పుడు దాంతో పాటు కొంచెం N2 కూడా యాడ్ చేస్తారు. ఇలా పెట్టినప్పుడు ఏం జరుగుతారంటే మీకు 2CO ఫామ్ అవుతుంది అండ్ 4N2 ఫామ్ అవుతుంది. ఈ 2CO వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది అండ్ N2 వచ్చేసి 50 to 60% ఫామ్ అవుతుంది, 25% ఫామ్ అవుతుంది. సో కార్బన్ మోనాక్సైడ్ గుర్తుపెట్టుకున్నా. ఎప్పుడైతే ఈ ఈ ఎప్పుడైతే ఈ కార్బన్ ఎక్కడి నుంచి వచ్చింది, కోక్ నుంచి వచ్చింది. కోక్ అంటే ఏంటి, కోల్ ని బాగా హీట్ చేస్తాం వితౌట్ గాలిలో, అంటే గాలియే లేకుండా వచ్చిన కార్బన్ ఏం చేస్తున్నామంటే మనము మళ్ళీ గాలిలో పెట్టాము, ఆ తర్వాత N2 యాడ్ చేస్తాం, అప్పుడు మనకి కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఆ తర్వాత 4 molecules ఆఫ్ N2 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది 25% ఉంటుంది సిఓ, ఇది ఏదైతే ఉందో ఇది 50 to 60% ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ సిఓ ఏదైతే ఉందో ఈ సిఓని మనం కార్బన్ మోనాక్సైడ్ అంటాం. ఒకవేళ ఏదైనా ఒక పర్సన్ ఈ కార్బన్ మోనాక్సైడ్ తీసుకొని తన బాడీలోకి వెళ్ళి, తన బాడీలో నుంచి బ్లడ్కి వెళ్ళి, బ్లడ్ లో నుంచి ఆర్బీసీకి వెళ్తే, ఆర్బీసీలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆర్బీసీ దగ్గర హిమోగ్లోబిన్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ ఈ సిఓని బౌండ్ చేస్తుంది. ఈ సిఓని బౌండ్ చేసినప్పుడు మన బాడీలో ఆక్సిజన్ తక్కువ అవుతుంది. సో అప్పుడు మన బాడీలో ఆక్సిజన్ తక్కువ అయితే మనకి కళ్ళ ప్రాబ్లం లేకపోతే బాడీ వీక్ అవ్వడం ఇలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో ఇది గైస్ నేను ఈ ఏమంటారు ఈ చాప్టర్ లెవెల్లో చెప్పగలిగిన క్వశ్చన్స్. ఓకేనా. నేను ఇంకా కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, వెయిట్ చేయండి. ఓకే, జస్ట్ 1 second.